ప్రతి ఒక్కడు క్యారెక్టర్ అసాసినేట్ చేసి నన్ను బ్యాడ్ క్యారెక్టర్ని చూసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి అనేసి అనుకుంటున్నారు. సరే మీరు అంటున్నారు ప్రూఫ్ లేవయ్యా, ప్రూఫ్లు లేకుండా ఎందుకయ్యా నన్ను రోడ్డు మీద నిలబెడతారు? ప్రూఫ్లుంటే మాట్లాడండి. ఆ తాతంశెట్టి నాగేంద్ర గారికి బుద్ధి లేదు. ఇది రాజకీయం చేయొద్దని చెప్పినా సరే రాజకీయం 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 అంటున్నాడు. ఎవరికయ్యా చేటు? మీకు, పవన్ కళ్యాణ్ గారికి చేటు. మీకు కూడా కాదు, నువ్వు ఒక బ్రోకర్ దవ్వి. పవన్ కళ్యాణ్ గారు అలా కాదు కదా, ఆయన నీతిగా బతకాలనుకుంటున్న మనిషి. నువ్వు రాజకీయం చేసి ఆయన పేరు పోగొడుతున్నావు. నిజం చెప్తున్నాను, తాతంశెట్టి నాగేంద్ర గారు, మీరు రాజకీయం చేస్తున్నారు, బ్రోకరిజం చేస్తున్నారు. లిటరల్లీ డబ్బుల కోసం అమ్ముడుపోయి బ్రోకరిజం చేసి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి జరిగిన విషయాన్నంతా డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. మీ వల్ల, కేవలం నీలాంటి బ్రోకర్ నా కొడుకుల వల్ల పవన్ కళ్యాణ్ గారి పేరు పోతుంది. తాతంశెట్టి నాగేంద్ర, నీకే గనక దమ్ముంటే, నీకే గనక ఒంట్లో ఎక్కడైనా సరే దమ్ముంటే నా గురించి, శ్రీధర్ గురించి మాట్లాడే ప్రయత్నించి, నాకు శ్రీధర్కి జరిగిన విషయం గురించి మాత్రమే మాట్లాడడానికి ట్రై చేయి. అండ్ నువ్వు చెప్పే ప్రతి విషయానికి ఆధారంతో సహా నువ్వు నాకు చూపించు. ఆధారాలు ఉంటేనే మాట్లాడు, నువ్వు లేకపోతే మాట్లాడద్దు. అండ్ ఐ ఛాలెంజ్, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ శ్రీధర్కి దగ్గర అయ్యాను అన్న విషయం నువ్వు నిరూపిస్తే, అందుకే 1.5 సంవత్సరం వరకు శ్రీధర్ నాతో ఉన్నాడు అన్న విషయం నువ్వు నిరూపిస్తే, యువర్ నువ్వు నన్ను అనేసి, లేదు అంటే నేను ఆధారాలతో నిరూపించకపోతే, యూపీఎస్సీ వల్లే నేను దగ్గర అయ్యాను శ్రీధర్కి, మా ఇద్దరి మధ్య ప్రేమ లేదు, యూపీఎస్సీయే ఉంది అనేసి, ఈ పాయింట్ మీదే నేను దగ్గర అయ్యాను అనేసి నువ్వు నిరూపిస్తే, శ్రీధర్ అందుకే బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాడు. లోపల ఏంటంటో చేయాలని చూస్తున్నారు. చేసుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు ఎంక్వైరీ, వెన్ ఇట్ కమ్స్ టు ట్రూత్, వాడి ఫోను నా ఫోను చెప్తాయి అసలు నిజాలేంటో. వాడి ఫోను నా ఫోను మాత్రమే చెప్పగలవు అసలు నిజాలేంటో. రేపట్లోపు నేను యూపీఎస్సీ వల్లే శ్రీధర్కి 1.5 సంవత్సరం దగ్గర అయ్యాను అని ప్రతిదీ పిన్ టు పిన్ నువ్వు చెప్పకపోతే, ఏదో 4-5 స్క్రీన్ షాట్లు వదిలేసి ఇదే నిజం కాదు, పిన్ టు పిన్ నువ్వు చెప్పకపోతే, పిన్ టు పిన్ నువ్వు చెప్పగలిగితే, నేను ఛాలెంజ్ విసురుతున్నా. నీకు రాజకీయం చెయ్యొద్దు అంటే చేస్తున్నావు కదా, నేను కూడా ఇదే భాషలో మాట్లాడుతున్నాను, నీకు నేను ఛాలెంజ్ విసురుతున్నాను.